రాజకీయ లబ్ధి కోసం ఎంపీడీఓపై నిందలు మోపి మంత్రి ఆదేశాలతో ఎంపీడీఓను తప్పించి కొత్త ఎంపీడీఓను నిలిపారని గోకులం లబ్ధిదారులు అన్నారు. వారు శుక్రవారం ఒంటిమిట్ట కోదండ రామాలయం వెనుక మాట్లాడుతూ ఎంపీడీఓ డబ్బులు తీసుకుని మినీ గోకులాలు మంజూరు చేశారని నిందలు మోపడం సబబు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో గోకులం లబ్ధిదారులు లక్ష్మిరెడ్డి, నాగరాజు, ఓబులేసు, భాస్కర్ నాయకు, సునీత, కె వెంకట సుబ్బమ్మ, యంగ్ వెంకట సుబ్బమ్మ, లలితమ్మ, దివ్య, రేఖ, రమిత, పుల్లయ్య, గిరిధరు తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట మండలం వచ్చిన 8 పంచాయతీలలో 25 గోకులం చెట్లు రావడం జరిగింది. దానికి గాను సుభాసి బాలసుబ్రహ్మణ్యం గారు మాకు టీడీపీ సభ్యులమని 25 చెట్లు ఇప్పించారు. మేము ఇప్పటి వరకు సగం నుంచి ముక్కాల వరకు పని జరిగింది. చెట్టు పరంగా ఏ శాఖకు కానీ ఏ ఎంపీడీఓకి కానీ ఆయన ఎంపీడీఓ సార్కు డబ్బులు ఇచ్చి చేపించుకున్నారని కొందరు దుష్ప్రచారము, పత్రాలు ఎటువంటి వాళ్ళకు ఎవరికంటే వాళ్ళకు పత్రాలు ఇచ్చి ఇట్లా వాళ్ళు వైసీపీ వాళ్ళని చెప్పడం జరిగింది. కానీ అది అవాస్తవము. మేమంతా టీడీపీ సభ్యులము, సుబ్రహ్మణ్యం సభ్యులము. ఇది వాస్తవము. దీనికి కావాలంటే ఏ దేవుని కాడికి వచ్చి ప్రమాణం చేయమన్నా మేము చేస్తాము. కాబట్టి ఇలాంటి అవాస్తవాలను చెప్పకుండా రాజకీయ లబ్ధి కోసము ఇలాంటి పనులు చేయకుండా అన్నీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. మేము టీడీపీకి ఎప్పుడూ రుణపడి ఉంటాము. కాబట్టి ఇలాంటి అవాస్తవాలు చెప్పకుండా కొంచెం రాజకీయము నిజాయితీగా నిక్కచ్చిగా చేయాలని కోరుకుంటున్నాం.